जपित्वा भूमिरूपेण नमो भागवतः प्रिये। హలో ఎవ్రీవన్, నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శక్తి స్వరూపిణి అయిన శ్రీ వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఆమె అవతారం, రహస్యం, రూపం, మహిమ మరియు ఆమెను ఆదరించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయి. ఇప్పుడు స్త్రీలు అందరూ ఎవరైతే 9 నవరాత్రులు పూజ చేస్తారో వాళ్ళు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహానికి కుంకుమ, గంధం, పూలతో అలంకరించి దీపం వెలిగించాలి. లలిత సహస్రనామం లేదా వారాహి అష్టోత్తరం చదవాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా పానకం, వడపప్పు, కదంబం లేదా పంచభక్షాలు నైవేద్యంగా సమర్పించాలి. వారాహి అమ్మవారి పూజ విధానాన్ని ఇలా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వడపప్పు, పానకం, పాయసం. जपित्वा भूमिरूपेण नमो भागवतः प्रिये। వారాహిదేవి ఆమె సప్తమృతకాలలో ఒకరు. ఈ అమ్మవారు దుష్టశక్తులను సంహరించి భక్తులను కాపాడే పరాశక్తిగా ప్రసిద్ధి చెందారు. అమ్మవారి రూపం. వారాహి అమ్మవారికి వరాహముఖం, 4 లేదా 6 చేతులు ఉన్న రూపాలు కనిపిస్తాయి. ఆమె చేతిలో దండం, ఖడ్గం, పాశం, అంకుశం వంటి ఆయుధాలు ఉంటాయి. కొన్ని రూపాల్లో ఆమె మహిషం లేదా సింహంపై ఆసన్నురాలై ఉంటుంది. ఈ రూపం ధైర్యం, శక్తి మరియు రక్షణకు ప్రతీకంగా భావించబడుతుంది. వారాహి అమ్మవారి మహిమ. శ్రీ వారాహిదేవి భక్తితో ఆదరిస్తే శత్రుబాధలు తొలగుతాయని. వారాహి అమ్మవారి మహిమ. శ్రీ వారాహిదేవి భక్తితో ఆదరిస్తే శత్రుబాధలు తొలగుతాయని, దైవం పెరుగుతుందని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయని భక్తులు విశ్వాసం. ఆమెను న్యాయం, రక్షణ మరియు విజయాన్ని ప్రసాదించే దేవిగా కూడా పూజిస్తారు. శక్తి సంప్రదాయాల్లో ముఖ్యంగా శ్రీచక్ర ఉపాసనలో వారాహిదేవి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అనేక ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. जपित्वा भूमिरूपेण नमो भागवतः प्रिये। పూజా విధానం. వారాహి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించడం ముఖ్యమైనది. సాంప్రదాయంగా శుక్రవారం, మంగళవారం లేదా గురు సూచనతో చేసే ప్రత్యేక పూజలు ఉన్నాయి. తంత్ర సంబంధిత లేదా ప్రత్యేక మంత్రాలు, ఉపాసనను అనుభవజ్ఞాలను గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే చేయడం శ్రేష్ఠకరం. భక్తులకు సందేశం. నిజమైన భక్తి, సత్యనిష్ట, మంచి ఆలోచనలు, ధర్మబుద్ధమైన జీవనం ఇవి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందటానికి ప్రధాన మార్గాలు. భక్తితో ప్రార్థించే వారికి దైవం, ఆత్మవిశ్వాసం మరియు మనశ్శాంతి లభిస్తాయని విశ్వాసం. భక్తులకు సందేశం. నిజమైన భక్తి, శ్రద్ధ, మంచి ఆలోచనలు ఇవి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందడానికి ప్రధాన మార్గాలు. భక్తితో ప్రార్థించే వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు మనశ్శాంతి లభిస్తాయని విశ్వాసం. వారాహి అమ్మవారి గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోవద్దు. జై వారాహి మాత. जपित्वा भूमिरूपेण नमो भागवतः प्रिये।